మా నాయకులు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్, రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్రం లోపల బీసీల రాజ్యాధికారం కోసం నిరంతరం పోరాటం చేస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను చైతన్యం చేస్తున్నటువంటి మా నాయకులు కొట్టె జానయ్య యాదవ్ గారి పైన కాంగ్రెస్ పార్టీ నిన్నటి రోజున జరిగినటువంటి దురాంకార చర్యలను ఖండిస్తూ ఈరోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యం లోపల ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గత 10-12 సంవత్సరాలు జరుగుతున్నటువంటి వజ్ర డెవలపర్స్ సంబంధించినటువంటి విషయం సూర్యాపేటలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు, గతంలో పనిచేసి ఇప్పుడు పనిచేసినటువంటి అందరి అధికారులకు వాస్తవం అనే విషయాన్ని తెలుసు. కొట్టె జానయ్య యాదవ్ గారు వేరు రాజకీయ పార్టీ లోపల పనిచేసినటువంటి విషయం కూడా తెలుసు. వారి పక్కన పనిచేసినప్పుడు కొట్టె జానయ్య యాదవ్ గారిని గొప్ప నాయకునిగా, ఆయన చేసినటువంటి విషయాలను చాలా న్యాయమైనటువంటిగా చూసినటువంటి నాయకులు. ఎప్పుడైతే కొట్టె జానయ్య యాదవ్ గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వ్యతిరేకించి రాజ్యాధికారం కోసం పోరాటం చేస్తున్నటువంటి తరుణం లోపల వారిని బదనాం చేయటం కోసం, వారికి సంబంధం లేనటువంటి విషయాల లోపల చెడు ప్రచారం చేయటం, పేద ప్రజల పక్షాన వారు చేస్తున్నటువంటి పోరాటాన్ని వీళ్ళు వ్యతిరేకించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. వజ్ర డెవలపర్స్ అనేది ఎప్పుడో నల్లు ఉమాజ్యోతి రెడ్డి గారి దగ్గర నుంచి వారు భూమిని కొనుగోలు చేయడం జరిగింది. అదే నల్లు జ్యోతిరెడ్డి గారు వారు చేసినటువంటి అగ్రిమెంట్ ప్రకారం కాకుండా వారి పాస్బుక్ లోపల ఉన్నటువంటి భూమి కంటే వజ్ర డెవలపర్స్కి వారు కేటాయించినటువంటి భూమి తక్కువ. అగ్రిమెంట్ సమయం లోపల వారు తీసుకున్నటువంటి డబ్బులు వజ్ర డెవలపర్స్ నుంచి ఎక్కువ తీసుకొని తక్కువ భూమి రిజిస్ట్రేషన్ చేసింది. ఈ విధంగా మమ్మల్ని మోసం చేసిందని వజ్ర డెవలపర్స్ ఎప్పుడో గతం లోపల 2024-2025 సంవత్సరాల లోపల వజ్ర డెవలపర్స్లో కొనుగోలు చేసినటువంటి వ్యక్తులు ఒకసారి, మళ్ళీ అదే ఆమె మోసం చేసి రెండోసారి రిజిస్ట్రేషన్ చేసినప్పుడు కొనుగోలు చేసినటువంటి వ్యక్తులు కూడా ఇద్దరు కూడా వారి పైన కంప్లైంట్ చేయడం జరిగింది. తప్పుడు రిజిస్ట్రేషన్ చేసింది, భూమి లేకుండా రిజిస్ట్రేషన్ చేసింది, మోసం చేసింది అనే దానిపైన ఇదే జ్యోతిరెడ్డి గారి పైన ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసిర్రు. ఆమె ఇక్కడ దొరకట్లేదు, అవుట్స్టాండింగ్ లోపల ఉన్నది, అమెరికా లోపల ఉంటుందని ఇదే పోలీసు వారు సమాధానం చెప్పడం కూడా జరిగింది. ఇదంతా కూడా ప్రజలందరికీ, అధికారులందరికీ తెలుసు. ఎప్పుడైతే వజ్ర డెవలపర్స్లో ప్లాట్లు కొని ఇల్లు నిర్మించుకుని, కొంతమంది ప్లాట్లు కొని ఇల్లు నిర్మించుకోకుండా ఉన్నటువంటి బాధితులు కొట్టె జానయ్య యాదవ్ గారిని ఎప్పుడైతే కలిసిరో వారు ఇట్లా జ్యోతిరెడ్డి గారు మోసం చేసింది, వీరికి న్యాయం చేయాలని వారు కూడా పలుమార్లు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కలెక్టర్ గారికి బాధితులు పోయి గ్రీవెన్స్ లోపల ఫిర్యాదు చేయడం జరిగింది. అయినా కానీ ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి స్పందన అధికారుల నుంచి కనిపించలేదు. కానీ కొంతమంది అధికారిక పార్టీ నాయకులు వారికి తెలిసినటువంటి విషయాలు అన్నీ క్షుణ్ణంగా వారికి తెలుసు. అయినప్పటికీ బీద ప్రజలని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కొనుక్కున్నటువంటి ప్లాట్లని, ఆ ప్లాట్ల నుంచి ఇళ్ళ నుంచి వాళ్ళని ఎల్లగొట్టాలన్న ఒక ఉద్దేశంతో వీరు ఆ నల్లు జ్యోతిరెడ్డి గారిని బెదిరించో, మరి వారికి డబ్బులు ఇచ్చో, మంచిగా చేసుకోనో వాళ్ళ యొక్క స్వలాభం కోసం, ఇతర జీవితాలను ఛిద్రం చేయడం కోసం వీళ్ళకి సంబంధించినటువంటి వాసులను మళ్ళీ దొంగ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు అనే విషయము బాధితుల ద్వారా కొట్టె జానయ్య గారికి నిన్న తెలియడం జరిగింది. పోలీసులు గతం లోపల ఆమె ఇక్కడ లేదు, అమెరికా లోపల ఉంటుంది, మాకు దొరకట్లేదని పోలీసులు ఏదైతే సమాధానం చెప్పుకుంటూ వస్తుందో అట్లాంటి ఆమె ఈరోజు సూర్యాపేటలోనే ఉన్నది, రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వస్తుందన్న సమాచారం మాకుంది, మీరు పట్టుకుంటారా, మమ్మల్ని బట్టి ఏమంటారా అని బాధితుల పక్షాన నిన్న జానన్న గారు సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి పోవడం జరిగింది. బాధితులు జానన్న నిన్న ఎవరికి ఏ విధమైనటువంటి ఆటంకం కలగకుండా మోసం చేసినటువంటి వ్యక్తి, 2 సార్లు బినామీ దొంగతనంగా రిజిస్ట్రేషన్ చేసినటువంటి నల్లు ఉమాజ్యోతిరెడ్డి గారు ఈరోజు మళ్ళీ వేరే 3వ వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేయడం కోసం సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వస్తుంది అన్న విషయం తెలుసుకొని అక్కడికి పోయి వారిని పట్టించేటువంటి క్రమం లోపల
పట్టుకోవాల్సిన దొంగని పట్టుకోవాల్సినటువంటి పోలీసు ఉన్నతాధికారులు అధికార పార్టీకి తొత్తులుగా మరి అది అమ్ముడు పోయిరా బెదిరింపులకు గురైరా అనేటువంటి విషయం వారి ఆత్మలకే తెలుసు. వారు దాన్ని డ్యూటీ చేయాలి తప్ప దాన్ని మిస్యూజ్ చేయొద్దని వారికి మేము మరొకసారి విన్నపం చేస్తున్నాం. ఆ క్రమం లోపల పట్టుకోవాల్సినటువంటి నిందితురాల్ని పట్టుకోకుండా అధికార పార్టీ నాయకుల ఇళ్ల దగ్గర ఉన్నటువంటి జ్యోతిరెడ్డి గారికి వీళ్ళు సెక్యూరిటీగా 10 మంది ఎస్ఐలు 2 సిఐలు 100 మంది బెటాలియన్ తోటి అసలు అక్కడ జరిగింది ఏంది, ఏం జరుగుతుంది, అక్కడ ఎవరన్నా ఉగ్రవాదులు అక్కడ లేరు, నక్సలైట్లు లేరు, లేకపోతే ఏమన్నా ఇతర రాష్ట్రాల ముఠా దొంగలు లేరు. ప్లాట్లు నిజాయితీగా కష్టపడి సంపాదించుకొని పిల్లల భవిష్యత్తు కోసం కూడబెట్టుకున్నటువంటి డబ్బుతోటి ఎంతో నిజాయితీగా సమాజంలో బతికేటువంటి బుద్ధిజీవులైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఫ్లాట్లు కొనుక్కొని ఇల్లు నిర్మించుకుంటుంటే మా ఫ్లాట్లని దొంగతనంగా వేరే వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేయడానికి ఆ జ్యోతిరెడ్డి గారు సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వస్తుంది అన్నటువంటి విషయానికి పోలీసులకు చెప్పటం కోసం పోయినటువంటి వారిని బెదిరించి పట్టుకోవాల్సినటువంటి నిందితురాల్ని పట్టుకోకుండా ఆమెకు సెక్యూరిటీగా 100 మంది బెటాలియను 10 మంది ఎస్ఐలు సిఐలు సెక్యూరిటీగా పోయి సబ్ రిజిస్టర్ని కూడా బెదిరించి రిజిస్ట్రేషన్ చేసినటువంటి సంఘటన ఈ తెలంగాణ సమాజానికి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు చేస్తున్నటువంటి ఈ కబ్జాకోరు విధానాలకి ఫ్యాక్షన్ రాజకీయాలకి రౌడీజానికి మళ్ళీ సూర్యాపేట మళ్ళీ ఒక నిలయంగా మారబోతుంది అన్న విషయాన్ని సూర్యాపేట ప్రజలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనించాలని కోరుకుంటూ నిన్న జరిగినటువంటి విషయం లోపల ఉన్నతాధికారులైనటువంటి పోలీసులు వ్యవహరించిన తీరు చాలా దుర్మార్గం. దాన్ని మేము ఖండిస్తున్నాం. ముందు కూడా వారికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం, అందులో సందేహం లేదు. కానీ కొంతమంది లబ్ధి కలవటం కోసం రాజకీయ పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీలు ఒట్టె జానయ్య గారి విషయం లోపల ఒకరికి ఒకరు ఒత్తాసు పలుపుకొని ఒట్టె జానయ్య గారిని బెదిరియాలనో ఇబ్బంది పెట్టాలనో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలను ఫ్లాట్లు కొనుక్కోకుండా బెదిరియాలనో ఏదో చేయాలనుకుంటే అది మీరు బుద్ధి తక్కువ పని అవుతుంది. ఆ రోజులు చెల్లిపోయినాయి, ఎవరు మీకు భయపడరు. ఏదైనా జానయ్య గారి నాయకత్వంలో తెలంగాణ రాజ్యాధికారి పార్టీ తీర్మాన మల్లన్న గారి నాయకత్వంలో పోరాటం చేస్తాం. మేము చేసేటువంటి పోరాటం నిజాయితీ అయినది, న్యాయమైనది, ధర్మమైనది. దానికోసం మేము చేసేటువంటి పోరాటం లోపల ఎన్ని దశలైనా మార్చుకుంటూ ముందుకు పోతాం తప్ప ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఫ్లాట్లు కొనుక్కున్నటువంటి బాధితులకు ఒట్టె జానయ్య గారు న్యాయం చేయడం కోసం మాత్రమే ఆ విషయం లోపల ఇన్వాల్వ్ అయినటువంటి విషయం అందరికీ తెలుసు. బాధితుల పక్షాన ఒట్టె జానయ్య యాదవ్ గారు ఒక్కలే కాదు, ఒట్టె జానయ్య గారి యాదవ్ పక్షాన తెలంగాణ రాష్ట్రం లోపల ఉన్నటువంటి 2 కోట్ల మంది బీసీలు పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సూర్యాపేటని మీ ఇళ్ళని కూడా ముట్టడించేటువంటి రోజులు దగ్గరికి వస్తాయి. దయచేసి ఫ్యాక్షన్ రాజకీయాలను, రౌడీ రాజకీయాలను మీరు గనక మానుకోకపోతే మీరు గత 15 సంవత్సరాల నుంచి చెల్లించుకున్నటువంటి మూల్యానికి ఇంకా రెట్టింపు చెల్లించుకోవాల్సి వస్తుంది తప్ప మీ బెదిరింపులకు, మీ ఉడత ఊపులకు ఇక్కడ భయపడేటువంటి వారు ఎవరు లేరనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే కుటుంబాలు, మీరు వచ్చినటువంటి నేపథ్యం, మీరు చదువుకున్నటువంటి చదువు, మీరు నేర్చుకున్నటువంటి చదువుని, మీరు పాటించాల్సినటువంటి చట్టాలకు బాధ్యులు పోలీసులు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు కొన్ని సంవత్సరాలే ఉంటారు. వాళ్ళ ఒత్తిళ్లకు లొంగకుండా మీరు చదువుకున్నటువంటి చదువుకి, మీరు తల్లిదండ్రులు కోరుకున్నటువంటి మిమ్మల్ని పెంచినటువంటి విధానానికి, తల్లిదండ్రులు మీకు చేసినటువంటి బాధ్యతలన్నింటినీ కూడా గుర్తుపెట్టుకొని పోలీసు ఉన్నతాధికారులు దయచేసి మీ డ్యూటీని, ఎప్పుడైతే చట్టానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు జరుగుతాయో కాపాడేది మీరే. కానీ కొన్ని సందర్భాల లోపల మీరు ఇతరుల వ్యక్తుల యొక్క ప్రలోభాలకి, ఇతర వ్యక్తుల యొక్క అధికార ఒత్తిళ్లకు లొంగి న్యాయాన్ని మీరు మన్నుగప్పేటువంటి సంఘటనలు చేస్తున్నారు. దయచేసి మీరు మీ మనసుతోటి మీరు ఆలోచించుకోవాలని మీకు కూడా మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నాం. ఏలుతోటి మన కంట్లకు వచ్చేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి మన కన్నును కాపాడాల్సుకున్నటువంటి బాధ్యత మనకే ఉంటుంది. దయచేసి మీరు మన ఏలుతోటి మన కంటకు వచ్చే విధంగా పోలీస్ అధికారులు వ్యవహరించొద్దని మీకు ఒకసారి విన్నపం చేస్తున్నాం మనోళ్ళు. కాబట్టి ఇప్పటి నుంచి కనుక ఏ సంఘటనలు జరిగితే
మేము ఏ రకంగానైనా వ్యతిరేకించడానికి మేము సిద్ధంగా ఉంటామని కూడా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. కాబట్టి ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఒక న్యాయానికి ఒక అన్యాయానికి మధ్య జరుగుతున్నటువంటిది. కష్టపడి సంపాదించుకున్నటువంటి బీదల సొమ్ముకి మందిని అడ్డం పెట్టుకొని ఉన్నత వర్గాలు బీదల శవాల మీద డబ్బు సంపాదించుకోవడానికి మధ్యలో జరుగుతున్నది. ఒక బీసీల రాజ్యాధికారానికి అనేకంగా సంవత్సరాలు బీసీల ఎస్సీ ఎస్టీ బీసీల మీద శవాల మీద సంపాదించినటువంటి డబ్బు సంపాదించుకున్నటువంటి అగ్రవర్ణాల రాజకీయాలకు మధ్య రాజకీయ పోరాటం జరుగుతున్నది. కాబట్టి ఈ అన్ని విషయాలను తెలంగాణ ప్రజలు ఎంతో గొప్పమైనటువంటి ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగిన వాళ్ళు, గొప్ప బుద్ధిజీవులు, ఇలాంటి వాళ్ళు ఇక్కడ జరుగుతున్నటువంటి పోరాటాలను గమనించి సూర్యాపేట నియోజకవర్గం లోపల మళ్ళీ ఫ్యాక్షన్ రాజకీయాలు, రౌడీ రాజకీయాలు రాకుండా కాపాడాలని, అందుకు మీరందరూ కూడా ఆలోచన చేయాలని, ఈ క్రమం లోపల జరిగే పోరాటం లోపల ఒట్టే జానయ్య యాదవ్ గారిని ఏదో మొన్న సూర్యాపేటలో మా రోజు వీరన్న యొక్క సంస్మరణ సభ పెట్టుకుంటే 1000 మంది వచ్చిర్రు, రోడ్లు మొత్తం నిండి కిక్కిర్చిపోయినాయి, జానయ్య యాదవ్ గొప్ప నాయకుడు కాబోతుండు అనేటువంటి మీరు కళ్ళు కనుక మీకు కనుక పుట్టినట్లయితే మీరు కలిసి వచ్చి పని చేసుకోవాలి తప్ప మేము ఏదో బెదిరిస్తాం, వాళ్ళని ఏదో ఒట్టే జానయ్య యాదవ్ గారిని భూమి మీద లేకుండా చేయాలన్నటువంటి ఆలోచనతో చేస్తున్నారు. ఖబర్దార్, మీరు అలాంటి సంఘటనలు చేయలేరు. కాబట్టి కలిసి వచ్చి నిజాయితీగా పనిచేసుకుంటే మల్లన్న గారి ఆధ్వర్యం లోపల ఎవరంతా వారికంతా అనేటువంటి వాటాతోటి మా రాజకీయ పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ పనిచేస్తుంది. అందరినీ కడుపులో పెట్టుకొని మేము చూసుకుంటాం, వల్ల ఏమాత్రం సందేహం లేదు. కానీ ఎదుగుతున్నటువంటి బీసీ నాయకులను రేపు జూలై 5న భువనగిరి లోపల జరిగేటువంటి సభ కూడా జానన్న ఆధ్వర్యం లోపల 1,00,000 మందితో జరగబోతుంది. ఈ సభ విజయవంతం అయితే ఒట్టే జానయ్య యాదవ్ ఉమ్మడి నల్గొండ జిల్లా కాదు తెలంగాణ రాష్ట్రం లోపల గొప్ప నాయకుడు అవుతుందని మీరు అనుకుంటున్నారు, దాన్ని వ్యతిరేకించాలనుకుంటున్నారు. ఒట్టే జానయ్య యాదవ్ కూడా ఆల్రెడీ గొప్ప నాయకుడైండు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు జానయ్య యాదవ్ గారికి జరిగినటువంటి అన్యాయాన్ని ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్నారు. మీరు కన్ను లేని కబోదులు లెక్క కాకుండా కన్నున్న వాళ్ళ లెక్క చూసి మీరు దయచేసి రౌడీజాన్ని, గుండాయిజాన్ని, ఫ్యాక్షన్ రాజకీయాలని, నిజాయితీగా బతికేటువంటి బుద్ధిజీవులకు వ్యతిరేకంగా మీ డబ్బుల కోసం వాళ్ళ ప్రాణాలని, వాళ్ళ కుటుంబాలని నాశనం చేయాలనేటువంటి మీ పాడు బుద్ధిని ఇకనైనా మీరు, మీకున్న బుద్ధి అదే, ఆ బుద్ధినైనా ఇకనైనా మీరు మార్చుకొని ఇప్పుడున్నటువంటి సమాజానికి అనుగుణంగా ఎంతసేపు ఉన్న ప్రజలకు మంచి చేసి మంచి పేరు తెచ్చుకొని మీరు గొప్ప నాయకులు కావాలి. అదే ఉన్నటువంటి ప్రజాస్వామ్యం అనేది, ప్రజాస్వామ్యాన్ని కుని చేసే విధానాలు కానీ, బీద ప్రజల పైన ఇంకా మీరు ఏదో ఒత్తిడి చేస్తాం, వాళ్ళని బెదిరిస్తాం, రౌడీజం చేస్తాం, గుండాయిజం చేస్తాం అంటే నడవదు. తప్పకుండా వజ్ర వెంచర్ లోపల భూమి కొనుగోలు చేసి ప్లాట్ కొనుగోలు చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ, ఒట్టే జానయ్య యాదవ్ గారు, తీర్మానం మల్లన్న గారు, మిగతా ప్రజలందరూ సపోర్టుగా ఉంటారని, న్యాయం జరిగేంత వరకు వారి పక్షాన పోరాటం చేస్తామని తెలియజేసుకుంటూ, ఒట్టే జానయ్య యాదవ్ గారికి మీరు గనక వ్యతిరేకంగా కావాలని తప్పుడు కేసులు కానీ తప్పుడు విధానాలు కానీ అవలంబిస్తే మేము ఏ మార్గంలో వ్యతిరేకించాలనో ప్రభుత్వ పరిధి లోపలనే, చట్టం పరిధి లోపలనే అన్ని క్రమమైనటువంటి క్రమం లోపల మేము ఉద్యమాలు చేసుకుంటూ అన్నిటిని వ్యతిరేకిస్తూ మేము నిజాయితీ ఉంటాం కాబట్టి విజయం సాధిస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం.